సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన 50K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. మీరు తలుచుకుంటే అయిపోద్ది, మీరు చేయండి. ఓకేనా, ప్రజెంట్ 41K అయ్యారు, ఇంకొక 9K. అది మీరు తలుచుకుంటే అయిపోద్ది, మీరు చేస్తే మన 50K సెలబ్రేషన్స్ చేసుకుందాం. ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాలు 4-5 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా. సో 50K అయినా అవ్వాలి, రీచ్ అవ్వాలి. ఓకే, అండ్ నెక్స్ట్ FIDA డేటాకి వెళ్దాం. ఈరోజు వీడియో కొద్దిగా రికార్డ్ చేస్తున్నాను కాబట్టి డేటా ఇంకా రాలేదు, బట్ ప్రీవియస్గా సెల్లింగే కనబడుతుంది కాబట్టి, అండ్ ఈరోజు మార్కెట్ చూసినా సెల్లింగే కనబడుతుంది. దానికి రూల్స్ కూడా చెప్తా. సో ఈరోజు కూడా ఒక మంచి సెల్లింగ్ వచ్చి ఉంటుంది. ఓకే, డన్. అది మీరు చూసుకోండి క్లోజింగ్ టైం తర్వాత. అండ్ మేజర్ ఈవెంట్లు ఏం లేవు, 9th నుండి ప్రజెంట్ దగ్గరలో ఏం లేవు కాబట్టి వదిలేద్దాం. ఓకే, నెక్స్ట్ డేటా పరంగా మీరు చూస్తే నిఫ్టీ 50 ఈరోజు ఏం జరిగింది, మార్నింగ్ నుంచి ఎవరున్నారో ఒకసారి మీరు క్లారిటీగా చూడండి. నిఫ్టీ 50 మార్నింగ్ నుంచి కొద్దిగా కాల్ సైడ్ పెరిగారు, తర్వాత పుట్ సైడ్ హ్యూజ్ డిఫరెన్స్, తర్వాత పుట్ సైడ్ ఒక్కసారిగా మైనస్ అయ్యి రేంజ్లో ఉండిపోయారు. తర్వాత కాలు పుట్టు ఒక మార్కెట్ రేంజ్ బౌండ్ చేసి వాలటైల్ అయ్యింది, బాగా హెవీ వాలటైల్ అయ్యింది ఈరోజు నిఫ్టీ 50. ఓకే, చాలా వాలటైల్, హెవీ వాలటైల్, దాని గురించి మాట్లాడదాం. బట్ టోటల్ ఓఎల్ ఎవరున్నారు, ఇంకా కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి టోటల్ ఓఎల్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు చూస్తే ఇగో మొత్తం కాల్ సైడ్ ఉన్నారు, అండ్ టోటల్ ఓఎల్లో బోత్ ఆర్ ఈక్వల్. బట్ బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడేలో కాల్ సైడ్ ఉన్నారు. ఇది కూడా పక్కన పెడదాం. నిఫ్టీ 50 లాస్ట్ 60 minutesలో ఈరోజు కొద్దిగా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. ఇది మీరు అబ్జర్వ్ చేయండి. షార్ట్ కవరింగ్ మార్నింగ్, లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్. ఏదైతే క్లోజింగ్ టైంలో షార్ట్ బిల్డప్ వచ్చిందో ఇది కొద్దిగా బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్. 1 2 3 4 5 6 కనబడుతుందా? సో ఇట్ ఈస్ లైక్ ఏ బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో మిగతా టైంలో మార్నింగ్ షార్ట్ కవరింగ్ కూడా బిగ్ వచ్చింది, తర్వాత అంతా ఓకే. బట్ క్లోజింగ్ టైమ్ నేను కౌంట్ చేయను, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఏ బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ నిఫ్టీ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 60 minutes ఈరోజు లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, అంతే. అదే అంటే లాంగ్ అన్వైండింగ్ అంటే బై పొజిషన్స్, కొంతమంది ఎగ్జిట్ అయ్యారు, ప్రాఫిట్లు బుక్ చేసుకొని, అందులో కొంతమంది న్యూ సెల్ పొజిషన్స్ కూడా క్రియేట్ చేశారు. సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ ఎలా కనబడుతుంది, ఒక డౌన్ సైడ్ వ్యూలో కనబడుతుంది. ఓకే, డన్. ఇది కూడా పక్కన పెడదాం, మీకు చార్ట్లో ఇంకా వివరంగా నేను చూపిస్తాను. ఈరోజు లెర్నింగ్ పాయింట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీకు చూడండి, మీకు అర్థమైపోద్ది. ఓకే, సో ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ ఈరోజు ఆల్గో వచ్చేసరికి 1612 రూపీస్ లాస్. ఓకే, చాలా డీసెంట్ లాస్. మీకు ప్రాఫిట్లో డైలీ చూపిస్తున్నాను, డైలీ లాస్లో చూపిస్తున్నాను. ఓకే, ఆల్గో రిలేటెడ్ మొత్తం. నెక్స్ట్ ఇప్పుడు నా ట్రేడింగ్ దాంట్లోకి వెళ్దాం. ఈరోజు ట్రేడింగ్లో లెర్నింగ్ పాయింట్ అండ్ ట్రేడింగ్ రెండు చూడండి. ఫస్ట్ థింగ్, రియలైజ్డ్ PNL అంతా ఈరోజు 6000 ప్రాఫిట్. ఇక్కడ అన్రియలైజ్డ్ PNL అంతా 5000. ఇక్కడ 375 క్వాంటిటీ ఇంకా నేను బుక్ చేసుకోలేదు, లాస్ బుక్ చేయలేదు. ఎందుకంటే ఇది క్లోజింగ్ టైంలో తీసుకున్నాను. ఇట్ ఈస్ ఏ స్వింగ్ ట్రేడ్ డౌన్ సైడ్కి. ఇప్పుడు ఈరోజు లెర్నింగ్ పాయింట్ కూడా దీని మీద బేస్ అయ్యి ఉంది. ఇది స్వింగ్ ట్రేడ్ అనమాట. ఏ మంత్ తీసుకున్నాను చూడండి, 24 ఎక్స్పైరీ, మంత్ ఎండ్కి ఒక రోజు ముందు. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆప్షన్ చైన్ ఓపెన్ చేసి, ఆప్షన్ చైన్లో ఈ మంత్ ఎండ్ 31st కదా. సో నేను 24 మంత్ ఎండ్కి ఒక వీక్ ముందుది తీసుకున్నాను. ఏది 25,450 కాల్ ఆప్షన్, ఒకసారి పుట్ ఆప్షన్. ఎందుకు తీసుకున్నానో అది కూడా మీకు మార్కెట్ చార్ట్ చూపిస్తాను. బట్ దానికన్నా ముందు ఈరోజు లెర్నింగ్ పాయింట్కి రండి. లెర్నింగ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీకు లాస్ కనబడుతుంది కదా, దీని చార్ట్ ఓపెన్ చేసి చూపిస్తా. సో చార్ట్ ఓపెన్ చేశాక మీకు ఇక్కడ చూడండి, నా ఎంట్రీ ఎక్కడ పడింది, 278. అవునా, బాగా చూడండి. ఇప్పుడు చాలామంది బిగినర్లకి ఇది తెలియదు, ఏంటి 278 దగ్గర పడింది. మీరు చాలామంది బిగినర్లు ఏం చేస్తారో, నార్మల్గా వచ్చి మార్కెట్ ఆర్డర్లో, ఇప్పుడు నార్మల్గా వచ్చి ఎలా తీసుకున్నాను అనుకుంటున్నారు. ఇప్పుడు నేనైనా నార్మల్గా వచ్చి బై ఆర్డర్ పెట్టి ఇక్కడ మార్కెట్ ఆర్డర్లో బై చేసేస్తాను. బై చేసిన వల్ల మీకు ఇక్కడ మార్కెట్ ఆర్డర్లో పడిపోయింది. ఇక్కడ మీకు తెలియదు ఏంటంటే, మీరు ఆలోచిస్తారు ఇదేంటి ఇక్కడ నాకు లాస్ కనబడుతుంది, నేను మార్కెట్ ఆర్డర్లో పెట్టాను, బట్ ఇక్కడేమి మార్కెట్ ప్రజెంట్ రైట్ అక్కడ ఉంది 265. ఇది బాగా జాగ్రత్తగా చూడండి, దీన్నే స్లిపేజ్ అంటారు, 265.45. ఓకే, ఆర్డర్ ఎగ్జిక్యూషన్లో స్లిపేజ్ పడడం అంటే దీన్నే అంటారు. మళ్ళీ చెప్తున్నా, ఆర్డర్ ఎగ్జిక్యూషన్లో స్లిపేజ్ రావడం అంటే దీన్నే అంటారు. ఇది కొన్ని బ్రోకర్లో ఉంటుంది, కొన్ని బ్రోకర్లో అంత ఉండదు. బట్ యూజువల్లీ మంత్లీ ఎక్స్పైరీస్లో ఇలానే ఉంటుంది. కొన్ని బ్రోకర్లో వీక్లీ ఎక్స్పైరీలో కూడా ఇదే జరుగుతుంది. సో మీకు క్లారిటీ వస్తుంది స్లిపేజ్ అంటే ఏంటో. సో స్లిపేజ్ అంటే ఏంటో కూడా చెప్తాను.
ఇప్పుడు మార్కెట్ రైట్ నో ప్రైస్ ఎక్కడ ఉంది 265 దగ్గర ఉంది. మీరు మార్కెట్ ప్రైస్లో మీరు బై చేయాలనుకో, ఇక్కడ కూడా మీకు ఏం కనిపిస్తుంది 265 కనబడుతుందా? ఇక్కడ మీరు మార్కెట్ ఆర్డర్లో బై చేయాలనుకో, ఇక్కడ నువ్వు బై మీద క్లిక్ చేస్తే నీకు 265 కనబడుతుంది. నువ్వు ఒక క్వాంటిటీ బై అని కొట్టేస్తావు, బాగానే ఉంది. బట్ అది 265లో బై పడదు. ఎందుకు పడదు? దానికి రిలేటెడ్గా మీరు తెలుసుకోవాలి అంటే మీరు మార్కెట్ డెప్త్ అనేది తెలుసుకోవాలి. ఇక్కడ మార్కెట్ డెప్త్ అని ఉంటుంది, ప్రతి దానికి ఉంటుంది, ప్రతి బ్రోకర్లో ఉంటుంది మార్కెట్ డెప్త్. మార్కెట్ డెప్త్ మీద క్లిక్ చేయండి. ఆప్షన్స్లో కూడా ఉంటుంది, ఫ్యూచర్ ఇండెక్స్లో ఉండదు, ఫ్యూచర్ నిఫ్టీ ఫ్యూచర్లో ఉంటుంది, నిఫ్టీ ఆప్షన్స్లో ఉంటుంది, ప్రతి స్టాక్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ మార్కెట్ డెప్త్లో ఇక్కడ బిడ్, ఇక్కడ ఆస్క్ ప్రైజులు 2 ఉంటాయి. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది సెల్లింగ్, ఓకే, ఇది బయింగ్. ఇంకా ఈజీగా చెప్పాలంటే ఓకే, ఇది బయింగ్ ఆర్డర్లో అనుకోండి, ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఓకే, ఇది ఆస్క్ బిడ్. సో మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలని చెప్తున్నా. ఇది బయింగ్ ఆర్డర్లు, ఇవి సెల్లింగ్ ఆర్డర్లు అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ బై చేయాలంటే ఎవడో ఒకడు మనకు సెల్ చేయాలి. అర్థమైందా? మనం ఇక్కడ బై చేస్తున్నాం అంటే మనకి ఎవడో ఒకటి సెల్ చేయాలి. అదే మనం ఇక్కడ నుంచి మార్కెట్ పడుతుందని సెల్ చేయాలనుకుంటే మనకి ఎవడో ఒకటి బై ఆర్డర్లో అంటే ఎవడో ఒకటి మనకి అమ్మాలి. అమ్మితేనే మనం సెల్ చేయగలం. సింపుల్, క్లియరా? ఇప్పుడు పాయింట్ ఇక్కడ చూడండి, మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 256 ఉంది. బట్ ఇక్కడ చూడండి బిడ్ ప్రైజ్లు, సెల్ ప్రైజ్లు ఎంత ఉన్నాయి? 200 279 కనబడుతుందా? లేకపోతే నేను ఒకసారి డిలీట్ చేసి చూపిస్తే, ఇక్కడ ఎంత ఉంది? 265. బట్ ఇక్కడ బిడ్ ప్రైజ్లు ఎంత ఉన్నాయి? 279, 279.85, 280, ఇవి ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మీకు జనాలకి తెలియదు ఏంటంటే, మీరు మార్కెట్ ఆర్డర్లో కొడితే 265 దగ్గర తీసుకోదు. ఇక్కడ ఎవడైతే ఏ ప్రైస్కి అయితే అమ్ముతున్నాడో, ఎందుకంటే వీళ్ళు అలానే అమ్ముతారు. సో ఇక్కడ ఎవడైతే ఏ ప్రైస్కి అమ్ముతున్నాడో ఆ ప్రైస్కి వెంటనే నీకు బ్రోకర్ కొనిసి ఇచ్చేస్తాడు. అర్థమైందా? ఇక్కడ ఏ ప్రైస్కి అమ్ముతున్నారో ఆ ప్రైస్కే మీకు ఆర్డర్ పడుతుంది. సో అది స్లిప్పేజ్. ఇక్కడ మీరు మార్కెట్ ఆర్డర్ ఒకటి చూస్తే, ఇక్కడ చూస్తే ఒకటి. అప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు మంత్లీలో ఏమైనా స్వింగ్ ట్రేడ్ తీసుకుంటే 1-2 సార్లు 265 దాన్ని నడుస్తుందంటే ఇక్కడ కూడా చూసుకోవాలి, 265 270లో నడుస్తుంది. మీరు ఇక్కడ అనొచ్చు ఇది ఇక్కడ 260 నడుస్తుంది కదా అని. ఇక్కడ కూడా తేడా ఉంది చూడండి, 265 అయితే 260లో నడుస్తుంది. స్పాట్ ప్రైస్ ఎక్కడ నడట్లేదు, 265 to 265 ఎక్కడ నడట్లేదు. పాయింట్ ఇక్కడ నువ్వు 260లో బై చేద్దామంటే 260లో బై ఆర్డర్ పడదు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను కదా, ఇది బయర్స్, ఇవి సెల్లింగ్ ఆర్డర్లు. ఓకే, సో నువ్వు బై చేయాలంటే ఎవడో ఒకటి సెల్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ దాంట్లో అయినా స్టాక్ మార్కెట్లో నువ్వు బయింగ్ ఆర్డర్, నిఫ్టీ, నిఫ్టీ ఆప్షన్స్ ఏవైనా, నిఫ్టీ ఫ్యూచర్ కానీ నిఫ్టీ ఆప్షన్స్ కానీ నువ్వు బై చేయాలంటే ఎవడో ఒకటి సెల్ చేస్తున్నాడు సేమ్ ప్రైస్లో. సో నువ్వు సెల్ చేయాలంటే ఎవడో ఒకటి, అంటే బయింగ్ ఆర్డర్లు అది అమ్ముతున్నాడు, సో బయింగ్ ఆర్డర్లు నీకు ఇస్తున్నాడు, సో నువ్వు సెల్ చేసుకుంటున్నావు. సో ఇది జస్ట్ బేసిక్ కాన్సెప్ట్, ఇట్ అదే మెయిన్ కాన్సెప్ట్. పాయింట్ ఇక్కడ చూసారా, దీనివల్ల మనకి ఇక్కడ ఆర్డర్ ఎక్కడ పడిపోయింది? నాకు 700. అందుకోసం మీరు 1-2 సార్లు స్వింగ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు ఆలోచించి మీరు మంత్లీ పొజిషన్ తీసుకోవాలి. నాకైతే క్లారిటీ ఉంది. సో మీరు అనుకోవచ్చు ఇప్పుడు 5000 లాస్ నేను బుక్ చేసుకోవట్లేదు, ఎందుకంటే నాకు తెలుసు అది స్వింగ్ ట్రేడ్ ఎలా వెళ్తుందో. సో నేను నా పొజిషన్ హోల్డ్ చేసి ఉంచుతాను, ఎప్పటి వరకు నాకు తెలుసు అది. ఓకే, సో నేను కరెక్ట్గా తీసుకున్నాను, బికాజ్ అక్కడ ఏదైతే నడుస్తుందో ప్రైస్లో బాగానే తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇదైతే నీకు ఈరోజు లెర్నింగ్ పాయింట్ ఇదే, స్లిప్పేజ్ గురించి. సో మీరు ఇంట్రాడేలో చేసినప్పుడు 1-2 సార్లు చూసుకోండి. అంటే నార్మల్గా ఎవ్రీడే మార్కెట్ వెళ్ళిపోతుందని ఫాస్ట్గా వచ్చి బై చేయకుండా, ఈవెన్ మీరు వీక్లీ ఆప్షన్స్ అయినా ఒకసారి ఇట్లా 265 నడుస్తుందా, ఇటువైపు ఎక్కువ బయింగ్ సైడ్ ఉన్నవాళ్ళు, అంటే ఎక్కువ ఆప్షన్ బయింగ్ చేసిన వాళ్ళు ఈ ప్రైస్ చూసుకోండి. ఓకే, 265, ఇక్కడ కూడా 265, 264, 5 అట్లా ఉంటే మీరు లైవ్ మార్కెట్లో, అంటే మార్కెట్ ఆర్డర్లో బై చేసేయచ్చు. అట్లా లేకుండా 265 ఉన్నది, ఇది ఎక్కడో 280, 290 ఉందనుకో, అప్పుడు లిమిట్ ఆర్డర్ పెట్టి బై చేయండి. బట్ ఈరోజు నేను లిమిట్ ఆర్డర్ పెట్టుంటే నాకు ట్రిగ్గర్ అయ్యేది కాదు ఆర్డర్, ఎందుకంటే ఇటువైపు లేరు, ఇటువైపు ఎవరు 265 దగ్గర బై అది అమ్మడానికి లేరు, నాకు ఇవ్వడానికి లేరు. సో నేను ఇప్పటికీ ఆర్డర్ ట్రిగ్గర్ అయ్యేది కదా, ఈరోజు పొజిషన్ మిస్ అయిపోయింది, అందుకే మార్కెట్ ఆర్డర్లో తీసుకున్నా. బట్ ఇట్ ఈస్ ఓకే, పెద్ద విషయం కాదు అది. ఓవరాల్గా అయితే ఈరోజు 6000 ప్రాఫిట్, ఇది కూడా పక్కన పెడతాం, డన్. ఇది ఇంకా 20K స్ట్రాటజీ ఈరోజు. మార్నింగ్ నుంచి ఎక్కడ ట్రేడ్ ఇవ్వలేదు, ఒక అప్ సైడ్కి ఎంట్రీ ఇచ్చిందా, బట్ నేను తీసుకోలేదు. అప్ సైడ్ ఎంట్రీ కన్సిడర్ చెయ్యం, ఎందుకు అంటే కంటిన్యూగా మార్నింగ్ నుంచి ఇక్కడ ఇదే లెవెల్లో విక్స్ క్రియేట్ చేసింది, అండ్ కంటిన్యూగా ఇక్కడ హాల్టీ సడన్గా ఒక పెద్ద స్పైక్ వచ్చిందంటే అలాంటివి సస్టెండ్ అవ్వవు. సో ఏమైపోయింది, వెంటనే కిందకి లాగేశారా,
దాని తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి ప్రాపర్ మా ఎంట్రీ ఇక్కడ వచ్చింది, ఇది మా ప్రాపర్ ఎంట్రీ. బట్ ఈ టైంలో నేను చెప్పాను టీంకి ఎంట్రీ లేని తీసుకోకండి, ప్లాన్ కూడా చేయొద్దు, ఇటు అటు ట్రాప్ అయ్యి ఇలాంటి ఇలా పైకి వెళ్ళి ఇలా గ్రీన్కి వచ్చేస్తాయి, కిందకి వచ్చేస్తాయి, ఏమైపోతుంది ప్రీమియం చాలా ఫాస్ట్ కరిగిపోద్ది. సో వద్దు, మళ్ళీ ఇది కొద్ది రిట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ ఇలా హాల్ట్ అయిపోయినా అందులోనే ఎక్స్పైరీ కాబట్టి అసలు వద్దని చెప్పాను. దాని తర్వాత మార్కెట్ కంటిన్యూగా కిందకి వెళ్ళింది ఓకే. బట్ ఈరోజు నేను స్వింగ్ ట్రేడ్ తీసుకోవడానికి కారణం కూడా ఏంటో చూపిస్తాను ఓకే. ఫస్ట్ థింగ్ ఇది నేను పక్కన పెడదాం, స్వింగ్ ట్రేడ్ దాన్ని తీసుకోవడానికి చూద్దాం. ఇది మా స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ. స్వింగ్ ట్రేడ్ ఇది నా స్వింగ్ ట్రేడ్ 1 అవర్లో స్వింగ్ ట్రేడ్ సెల్ సిగ్నల్ వచ్చింది, అందుకు నేను తీసుకున్నా. సింపుల్గా సెల్ సిగ్నల్ వచ్చింది అందుకే తీసేసుకున్నారా? కాదు, రీజన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఎప్పుడు రీజన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అంటే మనం జూన్ 30 హై క్యాండిల్ ఇది. జూన్ 30 మార్కెట్ లో ఏం పెట్టింది? ఇది లో పెట్టింది. లో ఇది పెట్టి మార్కెట్ పైకి వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. జూన్ 30 హై ఇది, లో ఇది. జూలై ఫస్ట్ హై ఇది, మార్కెట్ వచ్చి ఇట్లా క్లోజింగ్ ఇచ్చింది. అంటే ముందు రోజు లో కూడా బ్రేక్ అవ్వలే. జూలై 1ది దాని ముందు రోజు జూన్ 30 లో కూడా బ్రేక్ అవ్వలే. మళ్ళీ ఇక్కడ జూలై 2 ఏమైంది చూడండి, ఈ 2 డేస్ తాలూకు లో బ్రేక్ అయింది. బట్ ఇక్కడ వచ్చి క్లోజ్ ఇచ్చింది. లో అయితే బ్రేక్ అయ్యి క్లోజ్ ఇచ్చింది. బట్ ఈ లో దగ్గర క్లోజింగ్ ఇచ్చిందంటే కాదు, కిందకు వచ్చింది. బట్ ఇక్కడ నుంచి వెంటనే బయింగ్ ప్రెజర్ వచ్చి కొద్ది పైన క్లోజ్ ఇచ్చింది. ఈరోజు ఇంట్రెస్టింగ్ ఏంటంటే అదే బయర్లు మార్కెట్ పైకి తీసుకెళ్లారు, మళ్ళీ తిరిగి వచ్చి స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్తో కిందన క్లోజ్ అయింది. ఏది 1, 2, 3 ఈ 3 డేస్ తాలూకు లో కింద, ఆల్మోస్ట్ ఈ 3 డేస్ తాలూకు ఎక్కడైతే లో ఉంటుందో అక్కడ క్లోజింగ్ ఇచ్చింది. అంటే సెల్లర్లు 3 రోజుల తాలూకా ప్రెషర్ అంతా ఈరోజు స్ట్రాంగ్గా తీసుకెళ్ళి కూర్చోబెట్టారా. అండ్ ఇదే డేటాలో కూడా నేను చూపించాను, ఈరోజు మా టీంకి అదే పెట్టాను. సో ఇది స్వింగ్ ట్రేడ్ లాస్ట్ 3:27కి ఆ టైంకి ఇది డేటా. నేను డేటా చూస్తాను కదా, ఫ్యూచర్లో మీకు చూపించాను కదా లాస్ట్ 60 మినిట్స్లో. ఈరోజు మీకు అది కూడా ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఒకసారి ఓఏ డేటా నిఫ్టీ 50, నిఫ్టీ 50 ఫ్యూచర్లో లాంగ్ అండ్ నిఫ్టీ 50 ఫ్యూచర్లో లాస్ట్ 60 మినిట్స్లో చూడండి. షార్ట్ బిల్డప్ కొద్దిగా పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్, ఇంచుమించు అదే డేటా ఇక్కడ కూడా. 24 ఇక 20.06 వచ్చిందా విత్ హ్యూజ్ వాల్యూమ్. షార్ట్ బిల్డప్ హ్యూజ్ వాల్యూమ్ 60 మినిట్స్లో. సో ఇక్కడ డేటా కన్ఫర్మ్ చేస్తుంది ఏంటి, మార్కెట్లో క్లోజింగ్ టైంలో కొద్ది సెల్లర్ వాల్యూమ్తో వచ్చారని. ఓకే, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మార్కెట్ ఒక 2 రోజులు అంటే ఈరోజు కదా, ఇంకొక 2 డేస్ కిందకి వెళ్తే నాకు వెళ్ళను కూడా. నేను 4 అవర్స్ టైం ఫ్రేమ్లో పెట్టినా చూడండి. లాస్ట్ ఎప్పుడు జూలై 30 దాని తర్వాత 1 దాని తర్వాత 2 3-4 డేస్ క్యాండిల్ తాలూకు అన్ని లోస్ బ్రేక్ అయ్యి కిందకు వచ్చింది అబ్బా. సింపుల్గా చూడండి, ఇక్కడ ఇవన్నీ బ్రేక్ అయ్యి మార్కెట్ వచ్చి కిందన క్లోజింగ్. ఆ లో అంటే ఈ లో బ్రేక్ అవ్వలేదు, అది ఒప్పుకుంటాను. బట్ క్లోజింగ్ కింద వైపు భారీ డాప్లో ఇచ్చింది. సో అది ఒకవేళ వస్తే ఈ కింద వరకు వచ్చి ఇక్కడ ఎక్కడైనా ఈ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ అయినా తీసుకోవాలి, లేదంటే అది కంటిన్యూ అయినా చేయాలి. బట్ మీకు 1 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తే బ్రేక్ కిందకు వస్తుంది. సో నేను అట్లీస్ట్ 50% ఇక్కడ వరకైనా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఏది ఈ లెవెల్, సో ఈ లెవెల్ దాకైనా వస్తుందని అనుకుంటున్నాను, లేకపోతే ఈ లెవెల్. ఈ 2 లెవెల్స్ నా టార్గెట్లో ఉన్నాయి ఇప్పుడు 1 అవర్ స్వింగ్ ట్రేడ్లో. ఓకే, రేపు ఎంట్రీ తీసుకోకూడదు, ఆల్రెడీ ఎంట్రీ అయిపోయింది. ఇప్పుడు మనం మిగతా వాటి గురించి మాట్లాడదాం, అనాలిసిస్లో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం అనాలిసిస్లోకి వెళ్దాం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో నేను ఒక లెవెల్ చెప్పాను, చిలక్కి చెప్పినట్టు. ఏ లెవెల్ అది? ఈ లెవెల్ పైన ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్సు. ఇక్కడ 2 జరుగుతాయి. నేనేం చెప్పాను అదే చెప్పానా, ఇక్కడ 2 జరుగుతాయి. ఏంటి, మార్కెట్ మార్నింగ్ ఇక్కడికి వెళ్ళి టైంపాస్ చేసింది అనుకో, కిందకి రావడానికి చూస్తుంది, లేదంటే వెంటనే బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళిపోవడానికి చూస్తుంది. ఇదే లెవెల్లో రిజెక్షన్ తీసుకుంది ఒకసారి, మళ్ళీ షార్ప్ సెకండ్ టైం ఇక్కడ రాగానే సేమ్ లెవెల్ దగ్గర రిజెక్షన్ తీసుకుంది. అర్థమైందా ఈ లెవెల్ ఎంత ఇంపార్టెంటో? అప్పుడు నెక్స్ట్ అక్కడ మనం ఎలా ప్లాన్ చేస్తాం, దీనిపైన మనం అనుకున్నట్టే 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తేనే నేను ప్లాన్ చేస్తాను అప్ సైడ్కి. ఈవెన్ టీమ్కి అదే చెప్పాను, పైన క్లోజింగ్ వస్తేనే. మీకు చూపిస్తాను చూడండి. ఇదే 4:37కి కరెక్ట్గా హై బ్రేక్ అవుతుందా? నేను ఏం చెప్పాను చూడండి, ఆఫ్టర్ క్లోజింగ్, నో క్లోజింగ్ వద్దు, ఆఫ్టర్ క్లోజింగ్ అంటే ఈ పైన ఏదైతే ఉందో 4:30 ఈ టైంకి, ఆ టైంకి క్లోజింగ్ వస్తేనే మీరు ఎంట్రీ తీసుకోండి అని. అంటే ఆల్మోస్ట్ ఈ క్యాండిల్లో దీని పైన క్లోజింగ్ వస్తేనే ఎంట్రీ. క్లోజింగ్ రాలేదు, కిందకు వచ్చింది. సో క్లోజింగ్ అవ్వలేదు కాబట్టి నో ఎంట్రీ. ఓకే, సో అది. ఇక నెక్స్ట్ ఇప్పుడు సపోర్ట్లోకి వెళ్దాం. ప్రజెంట్ ఎగ్జాక్ట్గా మార్కెట్ ఎక్కడొచ్చి హాల్ట్ అయింది, ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర హాల్ట్ అయింది. దిస్ ఇస్ కాల్డ్ ఏ సపోర్ట్ కాదు అనట్లే. కాకపోతే ఇంట్రెస్టింగ్ ఏముంటుందంటే అక్కడ నుంచి బ్రేక్ అయితే మార్కెట్ వాంట్ టు కమ్, ఈ సపోర్ట్కి రావాలనుకుంటుంది అండ్ ఈ సపోర్ట్ వరకు రావాలనుకుంటుంది. ఇవి నిఫ్టీ 50 నేను పెట్టుకున్న సపోర్ట్ లెవెల్స్. మీరు చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, లెవెల్స్ రాసుకోండి, లేదంటే పౌజ్ చేసి ఆపుకొని చూసుకోండి. ఓకే, పాయింట్ సింపుల్. ఎలా అంటే చూడండి,
ప్రజెంట్ మనం నేను అనుకున్నట్టే మార్కెట్ 25,570 ఇక్కడ 580 దగ్గర ఈ లెవెల్లో ఏముంది రెసిస్టెన్స్ ఉంది. సో ఇది అలానే ఉండేవ్వండి, దీన్ని ఏం పెద్ద కెలకొద్దు. పాయింట్ మార్కెట్ క్లోజింగ్ ఇక్కడ వచ్చి ఆగిపోయింది. నిన్న ఏం చెప్పాను, నిన్న కూడా ఇదే లెవెల్ దగ్గర క్లోజింగ్ వచ్చింది. బట్ క్లోజింగ్ ఎక్కడొచ్చింది, ఏదైతే కన్సల్టేట్ అయిందో ఆ పైకి వచ్చి ఆగింది. బట్ ఈరోజు ప్రీవియస్ డే క్లోజింగ్ కింద, ఆ ముందు 2 రోజులు క్లోజింగ్ కింద వచ్చి క్లోజింగ్ ఇచ్చింది. క్లోజింగ్ అంటున్నా, లో అనట్లే, క్లోజింగ్ ప్రీవియస్ డే క్లోజింగ్, ఆ ముందు రోజు క్లోజింగ్, ఆ ముందు రోజు క్లోజింగ్, ఆ ముందు రోజు, ఇవన్నీ 4 డేస్కి క్లోజింగ్ ఈరోజు కింద దొరికింది. అండ్ స్ట్రాంగ్ సెలర్లు ఉన్నారు కాబట్టి నేను డౌన్ సైడ్ ఉన్నాను. ఓకే, డన్. రేపు ఏంటి మార్కెట్ పరిస్థితి? రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి, బాగా వినంటే, ఫ్లాట్ ఓపెన్ అయ్యి కానీ, స్మాల్ గ్యాప్ అప్ కానీ, గ్యాప్ డౌన్ కానీ, ఏదైనా స్మాల్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్ కింద వస్తే 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ రాగానే మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. లెవెల్ 25,380 ఈ లెవెల్ కింద కానీ మీకు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే డౌన్. ఓకే, డౌన్. నేనేం చెప్తున్నా, స్మాల్ గ్యాప్ అప్ కానీ, ఫ్లాట్ కానీ, లేదా స్మాల్ గ్యాప్ డౌన్ ఈ రేంజ్లోనే చిన్నది. నేను చూడండి ఎంత గ్యాప్ డౌన్ అంటున్నాను, ఇక్కడే జస్ట్ ఇట్లా ఓపెన్ అయ్యి కిందకు వస్తేనే. సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం ప్లాన్ చేయొద్దు, వెయిట్ చేయండి అంటిల్ ప్రైస్ యాక్షన్. అప్ చేయాలి, లేదా లోవర్ లో చేయాలి. ఇట్లా ప్రైస్ యాక్షన్ క్రియేట్ అయ్యే వరకు మనం సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్లో మనం ఏం చేయలేము. మనం ఏం ప్లాన్ చేసినా అది వర్కౌట్ అవ్వదు. ఓకే, సో ఫ్లాట్, స్మాల్ గ్యాప్ అప్, స్మాల్ గ్యాప్ డౌన్ మనం ఏం చేస్తాం, దీని కింద 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం 380 దీని కింద. ఓకే, ఇది డౌన్ సైడ్కే. ఇన్ కేస్ ఇది ఫ్లోలో బ్రేక్ ఇంకా కిందకి వెళ్తే ఇక్కడ కూడా డౌన్ సైడ్కే, ఇది కూడా డౌన్ సైడ్కే. ఏది 25,280 ఇది కూడా డౌన్ సైడ్కే. ఓకే, ఈ 2 జోన్లు డౌన్ సైడ్కే. ఇన్ కేస్ రేపు మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తే ఏంటన్న పరిస్థితి, నువ్వు ప్లాన్ చేయొద్దు. ఎందుకు ప్లాన్ చేయొద్దు? ప్రీవియస్ సెల్లర్లు ఉన్నారా? నేను ఎలా చెప్తాను వినండి. ఆల్రెడీ ప్రీవియస్ 2-3 రోజులు, సో ఈ లెవెల్స్ మార్క్ చేసుకున్నారు కదా. ఇప్పుడు నేను మార్కెట్ స్ట్రక్చర్ చెప్తాను చూడండి, అర్థం చేసుకోండి. మార్కెట్ హై దగ్గర నుంచి సెల్లర్స్ తీసుకొచ్చారా, మళ్ళీ ఇదే ఓపెన్ అయ్యారు సెల్లర్లు తీసుకొచ్చారా, ఇదే లెవెల్ ఓపెన్ అయింది సెల్లర్ తీసుకొచ్చాడా, ఈ రోజు ఓపెన్ అయింది సెల్లర్ తీసుకొచ్చాడు. అంటే ఈ ఆర్డర్లో ఏమవుతుంది, సెల్లింగ్ ఆర్డర్లు ఉన్నాయి. సెల్లింగ్ ఆర్డర్లు మార్కెట్ ఇక్కడికి వస్తుంది, సెల్లింగ్ జరుగుతుంది, ఇక్కడికి వస్తుంది, సెల్లింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ సెల్లింగ్ జరుగుతున్న వాళ్ళు ఇప్పుడు ఈ రోజు కూడా మార్కెట్ ఏం చేసింది, ఈ లెవెల్లో సెల్లింగ్ ఇక్కడికి వచ్చి సెల్లింగ్ జరిగిన వాళ్ళు అంటే మార్కెట్లో ఇక్కడ సెల్ చేస్తున్నారా, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారా? ఇంత రేంజ్కే బిగ్ ప్లేయర్ దొరడు. మళ్ళీ చెప్తున్నా, ఈ స్మాల్ రేంజ్లో బిగ్ ప్లేయర్ ట్రేడ్ ప్లేస్ చేసి ప్రాఫిట్ సంపాదించుకోవాలంటే అవ్వదు. బిగ్ ప్లేయర్ ఇక్కడ ఎందుకు సెల్ చేస్తున్నాడు, బికాజ్ మార్కెట్ కొద్ది కిందకి వెళ్తే ఆడు పెద్ద ప్రాఫిట్ సంపాదించుకోవడానికి సెల్ చేస్తుంటాడు, అంతేనా? అంతేగాని ఇక్కడ సెల్ చేస్తాను, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను, ఈ రేంజే చాలు అని బిగ్ ప్లేయర్ ఎప్పుడు ఆలోచించడు. సో బిగ్ ప్లేయర్కి ఏం కావాలి, ఇప్పుడు బయర్లు ఉన్నారు, బయింగ్ ఇక్కడ ఎక్కడో బై చేసిన వాళ్ళు మార్కెట్ పైకి వెళ్ళింది, నెక్స్ట్ టైం కూడా ఇక్కడ నుంచే బయింగ్ ప్రెషర్ వచ్చిందా, మళ్ళీ ఆ నెక్స్ట్ టైం కూడా ప్రీవియస్ లో కూడా బ్రేక్ అవ్వాలి, ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ ప్రెషర్ కంటిన్యూ చేసుకుంటూ పైకి తీసుకెళ్ళాడు. ఇక్కడ నుంచి ఎవడైతే బై చేశాడో వాడు ప్రాఫిట్లో ఉన్నాడు. అలానే ఇక్కడ నుంచి ఎవడైతే సెల్ చేశాడో ఇక్కడ నేను అర్థమవుతున్నా ఏం చెప్తున్నానో అర్థం చేసుకోండి. లెర్నింగ్ పాయింట్స్ ఇక్కడ ఎవరైతే సెల్లింగ్ ఆర్డర్లు ఫుల్ఫిల్ చేసుకుని సెల్లింగ్ ఆర్డర్లు వచ్చాయో వాళ్ళు ఏంటి ఇక్కడ సెల్ చేసి ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారా, అంతేనా? వాళ్ళకి ఇంక పెద్దగా పడడం ఇష్టం. సో వాళ్ళు మినిమం ఈ లెవెల్ వరకైనా ఎక్స్పెక్ట్ చేసి దెన్ మళ్ళీ మార్కెట్ కొంచెం కన్సల్టేట్ అయ్యి మళ్ళీ పైకి వస్తే వాళ్ళు, సో ఇక్కడ ఒక సెల్లింగ్ ప్రాబిలిటీ ఉంది, వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం చూస్తారు కింద వరకు తీసుకొచ్చి. సో అందుకోసం నేను తీసుకున్నాను. సో మన లెవెల్స్ అయితే క్లియర్ కదా. అప్ సైడ్కి ప్లాన్ చేయాలంటే మాత్రం నేను ఇక్కడ నుంచి అయితే అప్ సైడ్కి ఏం ప్లాన్ చేయను. నేను వ్యూ చాలా క్లియర్. అప్ సైడ్కి ఎక్కడ ప్లాన్ చేస్తాను, దీనిపైన 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ రావాలి, లేదా దీనిపైన 1 అవర్ క్యాండిల్ క్లోజింగ్ రావాలి. ఏది 25,600 దీనిపైన, లేదంటే 25,680 పైన. ఇలా వస్తేనే నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను, లేకపోతే అస్సలు ప్లాన్ చేయను. వద్దంటే వదిలేసేయండి, ఏం పర్లేదు. ఓకే, ఈవెన్ సెన్సెక్స్కి వెళ్దాం. సెన్సెక్స్ నేను నిఫ్టీ 50 లెవెల్స్ అయినా పోతాయేమో కానీ సెన్సెక్స్ లెవెల్స్ నేను తీయను, ఎందుకంటే అలానే ఉంచుతా. చూడండి సెన్సెక్స్ ఎగ్జాక్ట్గా మార్నింగ్ నుంచి ఏం చేసింది చూడండి. మనం నిన్న ఏ లెవెల్ పెట్టుకున్నాం, అవునా? నిన్న మళ్ళీ ఇక్కడ స్ట్రెస్ చేసి 10 సార్లు చెప్పాను. ఎందుకు చెప్పాను, అదే మీరు గేమ్ అర్థం చేసుకోండి. బికాజ్ ఆల్రెడీ 1, 2, 3, 4 టైమ్స్ మార్కెట్ కిందకు వచ్చింది. 5th టైం కూడా వస్తుంది, రాదు అనట్లే, వస్తుంది. బట్
ఒక్కవేళ ఇక్కడ కన్సోలిడేట్ అయిపోయి బ్రేక్ అయిపోయింది అనుకో 30 మినిట్స్ క్యాండిల్ కానీ దీనిపైన క్లోజింగ్ వచ్చి ప్రాపర్గా వెళ్ళిపోయింది అనుకో దెన్ బయర్స్ యాక్టివ్ అయిపోతారు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 4 టైమ్ టెస్ట్ అయిపోయింది. అలాగని రాదు అనలేదు, వస్తుంది అని కూడా చెప్పాను, బట్ జాగ్రత్త అని చెప్పాను ఇక్కడ. అవునా? ఎంతమంది గుర్తుందో కామెంట్ చేయండి. సో ఈరోజు ఏమైంది, మార్కెట్ ఓపెన్ అయింది సేమ్ లెవెల్ ధర, కొంచెంసేపు టైం పాస్ చేసి బ్రేక్అవుట్, ఒక స్మాల్ ట్రేడ్, మళ్ళీ సేమ్ లెవెల్ ధర చూడండి మంచి ట్రేడ్. ఓకే, సేమ్ లెవెల్ ధర అప్ సైడ్. పాయింట్ ఇప్పుడు ఏంటి, ఇక్కడ క్లోజింగ్లో మంచి క్లోజింగ్ ఇచ్చింది 83,200. ఓకే, దీని కింద మనకి 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ డౌన్ సైడ్. ఓకే, మళ్ళీ చెప్తున్నా, స్మాల్ గ్యాప్ అప్, స్మాల్ ఫ్లాట్ ఓపెనింగ్స్, గ్యాప్ అప్ కానీ ఫ్లాట్ ఓపెనింగ్ కానీ స్మాల్ గ్యాప్ డౌన్ కానీ మూడిట్లో ఏదైనా ఈ లెవెల్ కింద మనకి 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. అట్ ద సేమ్ టైం 82,800 కింద కూడా, దీని కింద కూడా డౌన్ సైడ్కే ప్లాన్ చేస్తాం. ఈ రెండు డౌన్ సైడ్కి అవుతుంది. అప్ సైడ్కి ఇక్కడ నుంచి అప్ సైడ్కి ప్లాన్ చేస్తారా సార్ అంటే నో అప్ సైడ్, నో అప్ సైడ్. ఓకే, నో అప్ సైడ్. ఎందుకు తెలుసు, ఇక్కడ రిజెక్షన్, ఇక్కడ రిజెక్షన్, ఇక్కడ రిజెక్షన్, మళ్ళీ పైకి వెళ్ళింది. ఈరోజు కూడా ఆర్డర్ ఫిల్ చేసుకుంది, వచ్చింది, మళ్ళీ ఫిల్ చేసుకొని వచ్చింది. సో బయ్యర్లు ఉన్నా నేను అప్ సైడ్కి ప్లాన్ చేయను ఇక్కడ, ఎందుకంటే సెల్లింగ్ కావాలి, కొద్దిగా కిందకి వెళ్ళాలి అనుకుంటున్నాను నేను. అప్ సైడ్కి ఎక్కడ ప్లాన్ చేస్తాం, 83,800 దీనిపైన 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ రావాలి అండ్ 84,000 పైన 1 అవర్ క్యాండిల్ క్లోజ్ రావాలి. అప్పుడు మాత్రమే అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం, లేదంటే లేదు, అలా వదిలేయండి. ఓకే, ఈ లోపల మనం ఏం చేయం. అండ్ రేపు ఫ్రైడే, ఈరోజు మంచి మూమెంటం జరిగింది, రేపు ఫ్రైడే కొద్ది ప్రీమియం డిక్ అవుతుంది. దయచేసి మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, అన్నెసెసరీ ట్రేడ్లు అయితే వద్దు. ఫ్రైడే కొద్దిగా జాగ్రత్త, ఓకేనా? సో అది నేను చెప్పేది ఈరోజు అనాలిసిస్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా, లెర్నింగ్ పాయింట్ అర్థమైంది అనుకుంటా, అండ్ ఈరోజు అనాలిసిస్ కూడా అర్థమైంది అనుకుంటా, సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అర్థమైంది అనుకుంటున్నాను నేను. మీకు ఎలా అనిపించో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది ఈరోజు మన ప్రీమియం గ్రూప్. సో ఇదనమాట. ఓకే, డన్, బాగానే జరిగింది. ఈరోజు మీరు అనుకోవచ్చు 6,000 మీరు ప్రాఫిట్ సంపాదించుకున్న ట్రేడ్ ఇవ్వలేదనేసి. 6,000 సంపాదించింది ఇట్ ఈస్ అ స్కాల్ప్ ట్రేడ్ టైప్, అంటే ఫాస్ట్ ఎంట్రీ ఫాస్ట్ ఎగ్జిట్లు, డిపెండ్స్ ఆన్ మార్కెట్ కండిషన్లో. ఈరోజు అవును, మెయిన్ స్టాక్ ఆప్షన్లో ఒక ట్రేడ్ చేశాను, మీకు కనబడుతుందా? మెయిన్ స్టాక్ ఆప్షన్ ఈరోజు స్టాక్ ఆప్షన్లో టార్గెట్ చేశాను, అది మీకు చూపిస్తాను. ఇంట్రాడే స్టాక్స్ స్వింగ్ ట్రేడింగ్ స్కానర్లో, ఇది మా ఇంట్రాడే స్టాక్ స్కానరు. ఇక్కడ మీకు చూస్తే ఈరోజు మార్నింగ్ 10:15కి ఏ స్టాక్ ఉందో చూడండి, ఇది వచ్చిందా? ఫస్ట్ ఈ 3 స్టాక్లో నేను చూసాను. 3 స్టాకుల్లో నాకు ఇగో 10:15కి ఈ స్టాక్, అంటే ఈ 3, 4, 5 ఇలా పెట్టుకున్నాను. అందులో ఫస్ట్ది 3వ స్టాకు నా కండిషన్కి మ్యాచ్ అయింది. నా కండిషన్స్కి మ్యాచ్ అవ్వడం అంటే మీకు అది కూడా చూపిస్తాను చూడండి. ఇగో స్టార్టింగ్లో కండిషన్ మ్యాచ్ అయింది. అండ్ సేమ్ మన 20K స్ట్రాటజీ ప్రకారం, మన 20K స్ట్రాటజీ ఎంట్రీ ఇస్తా చూసారా, సేమ్ అదే ఎంట్రీ ఇది కూడా ఇచ్చింది. అది కూడా మీకు చూపిస్తాను, ఒకసారి ఆగండి. మన 20K ఇండికేటర్ వేస్తున్నాను నేను. ఓకే, సో ఇది మన 20K స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ ఎక్కడ వచ్చింది, ఇక్కడే. నేను కూడా తీసుకుంది అదే టైంకి, మీరు నమ్ముతారో నమ్మరో, 11 o'clock ఎంట్రీ తీసుకున్నాను. ఇందులో చూపిస్తాను కావాలంటే ఆర్డర్స్లో. మార్నింగ్ ఫస్ట్ అదే ఆర్డర్, ఇగో 11:06కి ఫస్ట్ నేను తీసుకుంది స్టాక్ ఆప్షనే. మార్నింగ్ 11:06 తీసుకొని 11:17కి ఎగ్జిట్ అయిపోయి, అంటే ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ ఈ బై సిగ్నల్ వచ్చేలా వెళ్తుంది, ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయా 11:06కి ఆ టైంకి ఈ పైన. బట్ మార్కెట్ స్టిల్ పైకి వెళ్ళింది, విచ్ ఈస్ వెరీ గుడ్. బట్ నాకైతే ఒక మంచి స్టాక్లో, మా స్టాక్ స్కానర్లో మంచిది. ఈవెన్ మీరు ఇవాళ ఏ స్టాక్ అయినా ఓపెన్ చేసి చూడండి, ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క స్టాకు 10 o'clockకి DABR, ఇది కూడా చూడండి ఎంత బాగా పర్ఫామ్ చేసిందో స్కానర్లో. ఇగో ఇది కూడా చూడండి, ఈరోజు 15 minutes టైం ఫ్రేమ్లో మన బై సిగ్నల్ వచ్చిందా, జస్ట్ ఈ క్యాండిల్లో ఎంట్రీ, కింద ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్, మార్నింగ్ మంచి ట్రేడ్ అయ్యింది ఇక్కడ కూడా. సో మనకి నేను ఏది చూశానంటే, మరి మీరు కరెక్ట్గా అది ఎలా తీసుకున్నారు సార్ అని అడగండి, ఎందుకంటే అది ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. ఇక్కడ చేంజ్ ఆఫ్ పర్సంటేజ్ నేను చూసుకుంటున్నాను, ఇక్కడ మీకు కనబడుతుంది. కానీ మార్నింగ్ చాలా హెవీగా ఉండాలి అది, ఇది స్టాక్ BOSCH, అది చాలా హెవీగా ఉండాలి. అది కూడా మీకు చూపిస్తాను ఆగండి. ఇదే ఓకే. సో పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ చూడండి, 6% ఉండాలి. ఏదైతే 2% దాటి మనకి వెళ్తుందో దాంట్లోనే నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను. 0.8 2% దాటి వెళ్ళిపోతుండాలి చేంజింగ్ పర్సెంట్, అప్పుడు అది స్ట్రాంగ్ బయింగ్ మూమెంటంలో ఉన్నట్టు. సో అలాంటి 2% స్టార్ట్, ఏదైతే 9:15కే 2% దాటి వెళ్తుందో దాంట్లో మనం ట్రేడ్ తీసుకుంటాం, దాంట్లో స్టాప్ లాస్ పెడతాం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇవన్నీ ఆల్రెడీ A to Z కోర్సులో ఉన్నాయండి, ఇంక్లూడింగ్ స్కానర్తో పాటు అన్నీ ఇచ్చి ఉంచాను. సో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈరోజు ఫస్ట్ స్టాక్ ఆప్షన్లో ట్రేడ్ చేశాను.
తర్వాత పతంజలిలో ఒక ట్రేడ్ చేశాను, అది వర్కౌట్ అవ్వలేదు, వెంటనే ఎగ్జిట్ అయిపోయినాయి 200లో. తర్వాత ఇవన్నీ నిఫ్టీ 50 ట్రేడ్లే, ఇవన్నీ నిఫ్టీ 50 కాల్ ఆప్షన్ ఒకటి, పుట్ ఆప్షన్ మూడు పుట్ ఆప్షన్లే. తర్వాత ఒకటి నిఫ్టీ 50 స్వింగ్ ట్రేడ్. ఓకే, అందుకు నేను చెప్పడం అవ్వలేదు. ఓకేనా, అది. సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా A to Z కోర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మన నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, 700-145-6759. ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, నేనైతే డీటెయిల్స్ పంపిస్తాను, మీరైతే జాయిన్ అవ్వండి. ఓకేనా, అప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.